నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. సో, కోస్తాంధ్ర రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ మనం బాపట్ల వరకు చర్చించుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఒంగోలుకు వద్దామండి. ఒంగోలు లోక్సభ. ఒంగోలు లోక్సభకు వచ్చేసరికల్లా 2014 వైఎస్ఆర్సీపీ అండి. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా టీడీపీ 4, వైఎస్ఆర్సీపీ 3. 2019 లోక్సభ విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ మళ్ళీ. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 1. ఇకపోతే ఒంగోలు ఒకసారిగా మనం నియోజకవర్గాల వారీగా ఒంగోలు 24 ఎలా ఉందో చూద్దామండి. ఒంగోలు అసెంబ్లీ ఎలా ఉంది? ఒంగోలు అసెంబ్లీ వచ్చేసరికి 30 నెంబర్ వస్తుందండి. ఇది వచ్చేసరికి 2014లో దామసాల జనార్దన్ టీడీపీ గెలిచాడండి. టీడీపీ తరఫున 12,428 ఓట్లతో గెలిచాడు. అవును. బాలినేని శ్రీనివాస్ రెడ్డి 19లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గెలిచాడు దామచర్ల జనార్దన్ మీద. నేను మంచి మెజార్టీతో వచ్చారు. 22,000 ఓట్లు 10,000 మెజార్టీ పైన మెజార్టీతో గెలిచారు వైసీపీ. 22,245 ఓట్లతో గెలిచారు. అవును అవును. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరే పోటీ పడారు. వాళ్ళిద్దరికే పడింది మళ్ళీ. ఇది వచ్చేసరికి నెంబర్ వచ్చేసరికి 30 అనేది కరెక్ట్గా వైసీపీకి ఉంటుంది. ఒక్కొక్కసారి మామూలుగా ఈ పక్కన 0 రాకుండా 21 కానీ 12 కానీ అట్లా వచ్చినప్పుడు మనకి పక్కాగా ఇచ్చేస్తాం దానికి. ఇక్కడ ఏంటంటే పక్కన 0 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి టీడీపీకి ఎడ్జికే ఇస్తున్నాం. కూటమికి ఇస్తున్నాం. కూటమికి ఇస్తున్నాం. ఓకే ఓకే. తర్వాత దర్శి అండి. దర్శి వచ్చేసరికి నెంబర్ 11 అండి. ఇది 11 నెంబర్. ఓకే. ఇది 14లో సీతారాఘవరావు టీడీపీ పోటీ చేశాడు 1374 ఓట్లతోటి శివప్రసాద్ రెడ్డి మీద, బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి. తర్వాత 2019లో వచ్చేసరికి అతనికి శివప్రసాద్ రెడ్డికి ఇవ్వాల. మద్దిశెట్టి వేణుగోపాల్ అని అతనికి ఇచ్చారు వైసీపీ తరఫున. అతను 39,057 ఓట్లతో గెలిచాడు. కదిరి బాబురావు. టీడీపీ కూడా మార్చారు. ఆ పర్సన్ కూడా మారారు. టీడీపీ పర్సన్ కూడా మారారు. ఇద్దరు మారారు. అంటే ఆయన సీతారాఘవరావు వైసీపీకి వెళ్ళిపోయాడండి. అదే వైసీపీ వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. అమ్మ కదిరి బాబురావుకి ఇచ్చారు. ఓకే ఓకే. 24 వచ్చేసరికి బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు టికెట్. ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. గట్టిగా ధీటైన ఇది ఇవ్వగలుగుతారు వీళ్ళు, గొట్టిపాటి లక్ష్మి వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి కూటమి గెలిచిద్దండి. కూటమి. ఓకే 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 అండి. తర్వాత గిద్దలూరు అండి. గిద్దలూరు వచ్చేసరికి 24 నెంబర్ అండి మనకి నిమరాజు ప్రకారంగా. 14 వచ్చేసరికి అశోక్ రెడ్డి వైసీపీ 12,893 ఓట్లతోటి అన్నా రాంబాబు టీడీపీ ఆయన మీద గెలిచారు. ఇక్కడ ఏమైందంటే 2019లోకి వచ్చేసరికి మళ్ళీ ఆయన ఇటు వచ్చారు. అన్నా రాంబాబు వైసీపీలోకి వచ్చారు. అశోక్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళారు. కానీ చూడండి ఇక్కడ మెజారిటీ చూసారు. అక్కడ 81,035 ఓట్లు అండి. 81,000 అండి. 81,000 మెజారిటీ. మీరు అన్న రాంబాబు గారికి ఇది కూడా చూడాల. అశోక్ రెడ్డి 14లో వైసీపీ. అవును. అటు నుంచి ఇటు మారారు. కానీ మెజారిటీ వచ్చారు కదా. మెజారిటీ అంటే అక్కడ ఏమవుతుందంటే జనసేన క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్ వచ్చారండి అక్కడ. ఓకే ఓకే. అక్కడ ఆ జనసేన సైనికులు ఎక్కువ కొట్టారు అక్కడ. ఓకే ఓకే. దాని వల్ల ఏమైందంటే టీడీపీ పోయింది. ఓకే పోయింది. అంత మెజారిటీ వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు 24 వచ్చేసరికి నాగార్జున రెడ్డి అండి, కుందూరు నాగార్జున వైసీపీ. అశోక్ రెడ్డి మామూలుగా టీడీపీ పోటీ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ వస్తుందండి టీడీపీ. ఇప్పుడు ఇద్దరు మారారండి. పై వాళ్ళు ఎవరు లేరు. ఇద్దరు క్యాండిడేట్లు మారారు. అశోక్ రెడ్డి ఉన్నాడుగా. అశోక్ రెడ్డి గారి అశోక్ రెడ్డి వైఎస్ఆర్సీపీ టీడీపీ నుంచి మళ్ళీ టీడీపీ వచ్చారు. ఈయన గెలుస్తారండి. కూటమి గెలిచింది ఇక్కడ. కూటమి గెలిచింది. ఓకే ఓకే. తర్వాత కొండపి అండి. కొండపి వచ్చేసరికి 28 అండి నెంబర్. ఇది 2014లో వచ్చేసరికి బాల వీరాంజనేయ స్వామి టీడీపీ గెలిచారు. ఇది కూడా ఈ నెంబర్. ఇది కూడా ఒకసారి అంటిపెట్టుకుని ఉంటుంది ఈ కొండపి కూడా. వర్షం టీడీపీ వస్తుంది. అప్పుడు జూపిడి ప్రభాకర్ రావు మీద గెలిచాడు ఆయన. 5,440 ఓట్లతో గెలిచాడు. కరెక్ట్. గెలిచిన తర్వాత మళ్ళీ 2019లో వచ్చేసరికి మళ్ళీ బాల వీరాంజనేయ స్వామి మళ్ళీ గెలిచాడు. డోరా 1824 ఓట్లతో గెలిచాడు. ఓకే. వెంకయ్య మీద గెలిచాడు. ఇప్పుడు 24 వచ్చేసరికి మళ్ళీ బాల వీరాంజనేయ స్వామి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆదిమూలపు సురేష్ అక్కడ పంపించారు. సురేష్ గారు ఇటు వచ్చారు. కొండపికి వెళ్ళారు. కొండపికి వచ్చారు. ఓకే. అది ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా ఎస్సీ రిజర్వేషన్ కొండపి కూడా. ఇక్కడ వచ్చేసరికి కూటమి గెలిచిద్దండి. ఇక్కడ సురేష్ గారు బలంగా లేరు. ఆదిమూలపు సురేష్ గారు బలం ఉన్నా ఆయన అక్కడ నుంచి ఇటు వచ్చేసారు.
నెంబర్ మారింది. నెంబర్ మారింది. ఆహా. నెంబర్ మారింది. ఇది వచ్చేసరికి ఈ నెంబర్ వచ్చేసరికి దీనికి అడ్డు పెట్టుకుని ఉంటుంది ఇది. ఓకే ఓకే. అది ఇది కూటమి గెలుస్తుంది. ఇక్కడ కూటమే. సో తర్వాత కనిగిరి అండి. కనిగిరి వచ్చేసరికి ఇది 16 అండి నెంబరు. 16 16 అంటే 7. ఇది వచ్చేసరికి 2014లో కదిరి బాబురావు టీడీ తరఫున 7,207 ఓట్లతో గెలిచారు బుర్రా మసూన్ యాదవ్ మీద. రైట్. 2019లో మళ్ళీ బుర్రా మసూన్ యాదవ్ గెలిచారండి. ఎంత తెలుసు మెజార్టీ 40,903 ఓట్లతో గెలిచారు. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మీద గెలిచారు, డాక్టర్ అయిన. ఇప్పుడు 24 వచ్చేసరికి దద్దాల నారాయణ యాదవ్ వైసీపీ, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మామూలుగా ఆయన టీడీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ మార్చారు. కానీ చూడండి, ఒక్కసారి ఓడిపోయిన వ్యక్తిని మళ్ళీ వైసీపీలో హైయెస్ట్ మెజారిటీ వచ్చి గెలిచారు. లాస్ట్ మనం రికార్డ్స్ అన్ని చూసినట్టయితే వైసీపీకి ఎంత మెజారిటీ ఇచ్చారు, మామూలు మెజారిటీ. సో ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ కూటమి వస్తుందండి. కనిగిరి. ఓకే. మార్కాపురం అండి. మార్కాపురం వచ్చేసరికి 2014లో ఇది 31 నెంబర్ అండి. ఇది 31 వచ్చేసరికి మనం దాదాపుగా ఎక్కడోనే కానీ అది వైసీపీకి పోతా ఉంటుంటది ఎక్కువగా. ఇక్కడ వచ్చేసరికి జంక వెంకటరెడ్డి వైసీపీ నుంచి అండి 9,802 ఓట్లతోటి కందుల నారాయణ రెడ్డి మీద గెలిచారండి. 19లో వచ్చేసరికి మన నాగార్జున రెడ్డి వైసీపీ అండి. ఇది కుందూరు మార్చారు, ఇక్కడ క్యాండిడేట్లు మార్చారు. కందుల నారాయణ రెడ్డి మామూలు టీడీపీని పోటీ చేశారు. ఆయన ఇటు వచ్చారు. ఏం రాలేదు. సారీ అంతే కరెక్టే. 18,667 ఓట్లతోటి వైసీపీ గెలిచారు, నాగార్జున రెడ్డి. రైట్. అవును. 24 వచ్చేసరికి అన్నా వెంకటరాంబాబు వచ్చాడు ఇక్కడికి. ఇది వైసీపీ నుంచి. అంటే అంతకుముందు అన్నా వెంకటరాంబాబు టీడీపీలో గెలిచాడు, ఇక్కడ గిద్దలూరులో. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు 24లో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అన్నా వెంకటరాంబాబు, వైసీపీకి ఇచ్చారు. అక్కడ మంచి మెజారిటీతో గెలిచారండి ఆయన. అదే చెప్పుకున్నాం కదా మన జనసేన. ఇక్కడ వైసీపీలో పోటీ చేస్తున్నారు ఆయన. కందుల నారాయణ రెడ్డి టీడీపీ అండి. ఆయన పాత ఆయనే, సేమ్ యాస్టీజ్ టీడీపీ పాత ఆయన. కానీ మళ్ళీ అన్నా వెంకటరాంబాబు గెలుస్తాడు ఇక్కడ. వైసీపీ గెలుస్తుంది. వైసీపీ. ఓకే. వైసీపీ గెలుస్తుంది. సో మార్కాపురం వైసీపీ వస్తుంది. ఓకే. తర్వాత ఎర్రగొండపాలెం అండి. ఎర్రగొండపాలెం వచ్చేసరికి 52 వస్తుందండి. 52. ఓకే. ఇది వచ్చేసరికి 2014లో పాలపతి డేవిడ్ రాజు అని వైసీపీ నుంచి 19,071 కోట్లతో గెలిచాడండి అజితారావు మీద. బోదాల అజితారావు మీద గెలిచారు. 19 ఆదిపురం సురేష్ గెలిచారండి. మళ్ళీ బోదాల అజితారావు మీద గెలిచారు. ఈయన మళ్ళీ ఇటు వచ్చారు సురేష్ గారు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. మూడోగా ఆన్ చేసినప్పుడు. అవును మూడోది. అవును. ఏడు మంచి మెజారిటీ వచ్చింది. 31,630 మంచి మెజారిటీ వచ్చింది. 24 వచ్చేసరికి ఈయన తాటిపతి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు వైసీపీలో. ఓకే. గూడూరి ఎరిక్సన్ బాబు అని ఆయన పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. వాస్తవంగా ఇది వచ్చేసరికి 52 వచ్చేసరికి ఇవ్వాలి, కానీ ఇక్కడ 52 వచ్చింది కాబట్టి ఇది టగ్ ఆఫ్ వార్ గానే ఇచ్చాం. టైట్ గానే ఉంటుంది ఇది. ఓకే. ఎవరు గెలిచినా కొంచెం పెద్ద మెజార్టీ రాదు. అందుకని మనం ఎవరికి రిజల్ట్ ఇవ్వాలి, టైట్ లో. ఒకసారి లోక్సభకి వెళ్దాం. వెళ్తే లోక్సభలో 2014 వచ్చేసరికలండి వైవి సుబ్బారెడ్డి గారు 15,658 ఓట్లతోటి, తర్వాత మాకొండ శ్రీనివాసరెడ్డి గారి పైన గెలిచారండి. తర్వాత 2019లో ఆయన టీడీపీ నుంచి ఇటు వచ్చారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేశారు 2019లో. సిద్ధ రాఘవరావు గారు టీడీపీ అభ్యర్థి. ఈయన వచ్చేసరికల్లండి 2,14,851 ఓట్లతోటి గెలిచారండి. ఏంటండి మెజారిటీ? మాగంట శ్రీనివాసరెడ్డి అక్కడ 2,14,851 అంటే జోక్ అండి. మంచి మెజారిటీ. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఇటు వచ్చారు, శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు వైసీపీ. సో ఇది ఎలా ఉంటుందండి? ఇది వచ్చేసరికి మనకి నివరాజ ప్రకారంగా చూసుకుంటే 2024లో కూటమికి వచ్చేసరికి 5 అండి, వైసీపీకి 1. ఓకే. టైట్కి వచ్చేసరికి 1. ఓకే. మొత్తం 5 కూటమికి, వైసీపీకి 1, టగ్ ఆఫ్ వార్ 1. కూటమి వచ్చేసరికి ఎంపీ గెలుస్తుందండి. ఎంపీ గెలుస్తుంది. శ్రీనివాసరెడ్డి. అసలు ప్రీవియస్ రికార్డు అంటే మరి అక్కడ వైసీపీ ఉంది అట్లా చూసుకుంటే.
ఆయన అంతకు ముందు ఆ, టీడీపీలో ఓడిపోయారు. ఆ, అట్లా చూసుకుంటే వైసీపీలో ఆ మెజారిటీ చూసుకుంటే 2,214 అనేది ఉమ్, ఆ మామూలు విషయం కాదు. మామూలుగా విషయం కాదు. ఆ. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మంచి మెజార్టీ వస్తుంది. ఏది చెవిరెడ్డి గారి పైన ఆ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు టైట్ ఫైట్ అనుకోవచ్చా? లేదు, లేదా? ఆహా, ఓకే, ఏనే వస్తారు. ఈజీగా వస్తారు. ఓకే అండి.